అందరికీ నమస్కారం. గం గణపతియే నమః. సంపూర్ణ కార్తీక పురాణం 11వ రోజు పారాయణం. ఏకాదశ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అనంతరము పురాణపఠనం చేయించిన, వినినా, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి ఇంకొక కథ చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచారములు పాటింపక దురాచారుడై పెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించుచు సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మములను నిర్వర్తించెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోడిచే దొంగతనములు చేయుచు, దారి కాచి, బాటసారులు బాధించి, వారి వద్ద ఉన్న ధనమును, వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడిపోచుండగా అతన్ని భయపెట్టి కొంత ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడింది. కిరాతకుడు దానిని కూడా చంపాను. కానీ ఆ పులి కూడా పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గొక్కుచు బాధపడుచుండరు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చాను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేదు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానిని, కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలిన ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు. నేను చమురు తీసుకుని వస్తాను. నీవు ప్రమిదెను వత్తిని తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేపనకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినింది. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచూ కొంతకాలమునకు మరణించును. ఆమె పుణ్యాత్మరాలు ఒకటి వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయేది. అచ్చట నరకమందు ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరియు ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు. కాన నా యందు దయవుంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడును. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు అని పాపాత్ముడైనాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను
అతడు కూడా ధనాశ చేత ప్రాణహితుని చంపి ధనం అపహరించాను. మూడవవాడు వ్యాఘ్రము, నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించను. అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణము చేసినాడు. కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందుకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు భక్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్పునకు దారపోసినచో వారికి మోక్షము కలిగినని చెప్పగా ఆమె అట్లే దారపోసిన. ఆ నలుగురు ఆమె కడక వచ్చి విమానం ఎక్కి వైకుంఠంలోకి వెళ్ళేది. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినవో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పినారు. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. 11వ రోజు పాటించాల్సిన నియమాలు: నిషిద్ధం: పులుపు, ఉసిరి, దానం, విభూది పండ్లు, దక్షిణ, పూజించాల్సిన దైవము శివుడు, జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ, ఓం నమశివాయ. ఫలితము: ధనప్రాప్తి, పదవీ లబ్ధి. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఈ వీడియోని చూసి విని నా యొక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.